అందరు ప్రైజ్ బాగున్నారు. లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్. బాగున్నారు అయ్యగారు, బాగున్నారు అయ్యగారు. బాగున్నమ్మా. మంచిది, చాలా సంతోషం. చక్కటి పాటలు పాడారు, మధురమైన పాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సహాయం కోసము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడువు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. నేను నమ్మిన వారిని విడువక ఎడబాయక నిత్యము తల్లి వలె తండ్రి వలె ఆదరిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకై నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. వేకువని లేచి నిన్ను స్తుతించటానికి, నీ నామాన్ని గణపరచటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం, మహింపరిచామయ్యా. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాతో మాట్లాడండి. మా జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయండి. మమ్మల్ని మీ వాక్యం చేత మలచి మీకు ఇష్టమైన పాత్రలుగా, మీలాగా, మీ సారూప్యంలోనికి మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మాటలు వినిచుండగా, ఈ మాటలు వినకుండా అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు సర్వశక్తిగల నామములో బంధిస్తున్నామయ్యా. వినగల మనసును వినగల చెవులను గ్రహించగల మనసును మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి గత కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తున్నటువంటి అంశము, ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే ఎలా ఉండాలో మనము చూస్తూ ఉన్నాం. మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? ఎవరిని బాధ పెట్టకూడదు. మంచిది. దేవుడు ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమించమనే కోరుతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, ఆపత్కాలములు ఆదుకునే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా దేవుని వలె ఇతరులను ప్రేమించాలని కోరుకుంటాడు. ఎవరిని కూడా మరి బాధ పెట్టడం దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పటికి ఎవరిని బాధ పెట్టం. ఓకే, అవి గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుని అనుకుంటే మీరు ఎవరిని బాధ పెట్టడం లేదు. ఎవరైనా బాధ పెడుతున్నారా? మీలో ఎవరైనా ఇతరులను బాధ పెడుతున్నారా? నా మాటలు వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తున్నాయి గారు. ఓకే, మంచిది. ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. ఎందుకంటే యోబు గారు అంటున్నారు, మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. మనం దేనికి కర్తలుగా ఉండాలి? ఆదరించటానికి కర్తలుగా ఉండాలి, కానీ బాధించటానికి కర్తలుగా ఉండకూడదు. మనము సేవించే దేవుడు, ఆరాధించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆదరణకు కర్త. కాబట్టి ఆయన బిడ్డలైన మనము కూడా దేనికి కర్తలుగా ఉండాలి? ఆదరించటానికి కర్తలుగా ఉండాలి. కానీ ఏబు స్నేహితులంట ఏబుని ఎంతగానో మాటల చేత బాధ పెట్టారంట. ఇప్పుడు అంటున్నాడు, మీరు బాధకు కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. మనం ఆదరణకు కర్తలుగా ఉండాలి, కానీ బాధకు కర్తలుగా ఉండకూడదు. ఓకే, ఎందుకని ఎవరిని మనము బాధ పెట్టకూడదు. ఈరోజు రెండో అంశము, రుణస్థునికి రుణమును చెల్లించాలి.
ఎవరికి మనము రుణపడి ఉండకూడదు. ఈ చిన్న విషయాలే పాస్టర్ గారు ఎన్ని మనకు తెలుసు కదా, కరెక్టే. చిన్న విషయాలే కొన్నిసార్లు పెద్ద ఆశీర్వాదాన్ని అడ్డుకుంటాయి. ఏటీఎం ఉంది, 4 నెంబర్లు ఉంటాయి. 3 కరెక్ట్ కొట్టి ఒక్కటే తప్పు కొట్టామనుకో రావాల్సిన డబ్బులు రావు. 3 కరెక్ట్ కొడతాం మనం, కానీ ఒక్కటి కానీ మనం తప్పు కొట్టామంటే బ్యాంకులో ఉన్న ధనం మనకు వస్తుందా? రాదు. అలానే మన జీవితంలో కూడా చిన్న విషయాలే కొన్నిసార్లు పెద్ద ఆశీర్వాదాలను ఆపివేస్తాయి. ఓకే, రెండోది ఈరోజు రుణస్థునికి మనం ఏం చేయాలి? రుణాన్ని తీర్చేయాలి. ఎవరికి మనము సాధ్యమైనంత వరకు అప్పు ఉండకూడదు, ఎవరికి బాకీ ఉండకూడదు. ఈ రోజుల్లో బాకీ చేయటం అంటే చాలా సంతోషం అయిపోయింది. ఇంతకుముందు ఆ అప్పు అడగాలంటే చాలా కష్టం, ఇస్తారు. ఇప్పుడు ఈఎంఐ వచ్చిన తర్వాత ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఎన్ని ఉన్నాయి, మీషో కానీ, ఏ వస్తువు కొనాలి కానీ ఇంటికల్లో వచ్చేస్తుంది, తర్వాతనే డబ్బులు. ఆలోచించాలి. ఇది కూడా ఒక చెప్పాలి, ఇది ఒక సాతాను యొక్క ట్రిక్ అన్నమాట. ప్రతి ఒళ్ళు చూడండి, ఇష్టమైనది బుక్ చేస్తాను, ఇంటికల్లో వచ్చేస్తాను. ఓకే, బైబుల్ సెలవిస్తుంది, ప్రేమలో తప్ప ఎవరికి మీరు అప్పు వచ్చి ఉండొద్దు. రుణస్థునికి మనము రుణాన్ని చెల్లించాలి. నా జీవితంలో నేను ఏం చేస్తానంటే ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తాను. నేను ఎవరెవరికి అప్పు ఉన్నాను, ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, అన్ని పేర్లు రాసుకుంటాను. రాసుకొని డబ్బున్నప్పుడల్లా ఏం చేస్తా, ఒక్కొక్కరిది అప్పు తీర్చుకుంటూ వస్తున్నాను. చాలాసార్లు మనం డబ్బులు తీసుకుంటాం కానీ మర్చిపోతుంటాం. కానీ ఇచ్చిన వాడు ఏం చేస్తుంటాడు, బాధపడుతూ ఉంటాడు, కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు శపిస్తూ ఉంటాడు. తద్వారా మన జీవితంలో ఇతరులను కూడా బాధ పెట్టినట్టే, ఇతరులను ఇబ్బంది పెట్టినట్టే. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, రుణస్థునికి మనం ఏం చేయాలి? రుణం లేకుండా చూసుకోవాలి. ఓ దగ్గర డబ్బులు తీసుకున్నామా, ఏదైనా వస్తువు తీసుకున్నామా, సాధ్యమైనంత వరకు త్వరలో చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వాక్యాలు చూద్దాం. అందరు చదవండి దయచేసి. పరిశుద్ధ గ్రంథములో నుండి లేవికాండము 19వ అధ్యాయము 13వ వచనం. లేవికాండము 19వ అధ్యాయము 13వ వచనం. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలి వాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. మరలా ఒక్కసారి చదవండి. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలి వాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ పొరుగు వాణ్ణి హింసించకూడదు, వాణ్ణి దోసుకొనకూడదు, కూలి వాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఒక వ్యక్తి మనకు పని చేశాడు, ఆ డబ్బులు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఆ రోజు ఇవ్వాలి. ఎందుకంటే ఆ డబ్బుతోనే ఆ వ్యక్తి తన పిల్లలకు, తన కుటుంబానికి ఆహారాన్ని మరి పెడతాడు. మనం అనుకుంటే కానీ చాలా మంది రేపు చెల్లెలు కాదు. కొంతమంది పగలంతా పని చేస్తేనే సాయంత్రం వాళ్ళకు భోజనం. ఏ రోజు పని చేస్తే ఆ రోజు వాళ్ళకి భోజనం. మనం అనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు రేపటికి భత్యం ఉండదు.
కొంతమంది ఆ రోజు పని చేస్తేనే రెక్కాడితేనే డొక్కాడదని చూసావా, అదనమాట. ఉదయం పని చేస్తేనే సాయంత్రానికి భోజనం వాళ్ళకి. అప్పుడు ఒక వ్యక్తి చేత మనము పని చేయించుకొని అప్పుడు మనం ఏం చేయాలి? అతనికి మనం రుణపడి ఉన్నాం. ఏం చేయాలి? ఏ నాటి కూలి ఆ నాటికే ఇవ్వాలి కానీ మరుసటి రోజు వరకు మనం ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఏమవుతుంది? ఆ వ్యక్తి తన కుటుంబానికి ఆహారం పెట్టలేడు. అతను మన మీద గొడవ ఆడకపోవచ్చు, కానీ అతడు పని చేసి పగలంతా డబ్బులు కానీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సాయంత్రము తన పిల్లలు ఏం చేస్తారంటే ఆకలితో ఉంటారు. బైబిల్ చిన్న విషయాలు, దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాడు. మనకి ఎట్లా ఉంటుందంటే ఏం కాదులే అనుకుంటాం. దేవుడు అంటే లెక్కలో లేకపోవచ్చు ఆ వ్యక్తి, అతను బీదవాడు కావచ్చు, కూలోడు కావచ్చు, కానీ అతడు కూడా సాయంత్రం వేసరికి తన పిల్లలకు ఆహారం పెట్టాలి కదా. దానిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి రెండవదిగా రుణస్థునికి మనం ఏం చేయాలి? రుణమును తిరిగి ఇచ్చేయాలి. కొన్నిసార్లు డబ్బులు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే అప్పట్లో కప్పుకునేటువంటి దుస్తులు ఉంటాయి, రగ్గులు ఉంటాయి, దాన్ని కూడా కుదువ పెట్టేవాళ్ళంట. పగలు అవసరం లేదు కదా, ఉదయాన్ని ఇచ్చేవాళ్ళు, సాయంత్రానికి ఏదన్నా పని. మళ్ళీ సాయంత్రం కానీ అది ఇవ్వలేదనుకో రాత్రంతా వాళ్ళు చలికి చచ్చిపోతారు. ఆ పిల్లలు చలికి వణుకుట ద్వారా కూడా దేవుడు చూస్తాడు. ఓకే, గుర్తుపెట్టుకొని, చిన్నది 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, అప్పు అప్పే. దాన్ని మనం వేరుగా మార్చటానికి వీలేదు. బైబిల్ సెలవిస్తుంది, కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఎవరికి మనం రుణస్థులుగా ఉండకూడదు. ఎవరికి కూడా మనం ఇతరులకు చెందిన ధనమును మన దగ్గర ఎక్కువ కాలం ఉంచుకోకూడదు. వాళ్ళు ఒకవేళ మొరపెట్టారనుకో, ఏడ్చారనుకో, అది మనకు శాపంగా మారిపోతుంది. దేవుడు అంట వాళ్ళని వెంటనే మొరను వింటాడంట. ఖచ్చితంగా ఆ బీదవాని యొక్క మొరను, ఆ బీదవాని యొక్క ప్రార్థన దేవుడు వింటాడంట. బీదలకి ఏం చేస్తాడు? దేవుడు న్యాయం చేస్తాడంట. ఓకే, తర్వాత మరికొన్ని వచనాలు చూద్దాం. ఇక మాటలు వింటుండగా ఈ రోజైనా మీరు ఒక పేపర్ తీసుకోండి. ఎవరెవరికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఎవరెవరి దగ్గర నువ్వు తీసుకున్నావు. కొన్నిసార్లు మనం డబ్బులు తీసుకుంటాం, ఏం చేస్తామంటే కావాలని ఎగ్గొట్టం, కానీ కొన్నిసార్లు మర్చిపోతాం. కొన్నిసార్లు మర్చిపోతాం ఎక్కువ రోజులు అయ్యేసరికి. కానీ దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. అప్పున్న వ్యక్తి మర్చిపోతాడా? మర్చిపోడు. కొన్నిసార్లు కావాలని మనం ఇయ్యం, కొన్నిసార్లు తెలియక మర్చిపోయి, కొన్నిసార్లు మనము కావాలని ఇయ్యం, కొన్నిసార్లు డబ్బులు లేక మనము ఇవ్వము. ఏ విధం చేతనైనను రుణస్థునికి మనము తన రుణాన్ని ఇవ్వాలి. ఓకే, మరొక వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలి వాణ్ణి బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటి కూలి. అంటే బైబిల్లో కొన్ని మాటలు ఎందుకు దేవుడు మాటికి రిపీట్ చేస్తుంటే అది ఖచ్చితంగా మనం చేయాలని. 24వ అధ్యాయం 15 కూడా చదవండి ఒకసారి. వానికి ఇవ్వలను, వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి,
రుణస్థునికి గాని మనము రుణమును చెల్లించకపోతే అది పాపం అంట. జాగ్రత్త వినాలి. చాలా సార్లు మన జీవితం ఎందుకు దేవుని స్వరాన్ని వినలేకపోతాం? ఎందుకు మన ప్రార్థనకి జవాబు రాదంటే, మనం పెద్ద పెద్ద పాపాలేం చేయటంలే. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలోనున్న పరదేశుల్లోనేమి దీన దరిద్రులైన కూలివాణ్ణి బాధించకూడదు. ఏ నాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. తర్వాత చూస్తే 15 వచనం. సూర్యుడు అస్తమించక మునుపు వానికి టైం కూడా చెప్తున్నాడు దేవుడు. కొంతమంది పనికి వెళ్తారు. పాపం 7 అయినా 8 అయినా, ఇక్కడ మా దగ్గర ఎస్టేట్ అనే ఉంటుంది, పోతారు పాపం. ఆ డబ్బుల కోసం కొన్నిసార్లు 7, 8, 9, 10 కూడా అవుతుంది. 10 గంటలకి ఇస్తే ఎప్పుడు తెచ్చి సరుకులు కొనేసి ఆ పిల్లలకు భోజనం పెడతారు? టైమింగ్ చూసావు దేవుడు. ఇది కొన్నిసార్లు అడుగుతుంది, ఏంది ఇంత లేట్ అయింది, చర్చికి రాలేదు అంటే, ఆ బటువడి ఇవ్వలేదు పాస్టర్ గారు, రాత్రి ఇచ్చేసరికి 9 అయింది, 10 అయింది. ఇప్పుడు పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు ఇవ్వాలంట? సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వాలి. 10 గంటలకు ఇస్తే, 9 గంటలకు ఇస్తే ఎప్పుడు డబ్బులు తీసుకెళ్ళి ఆ టైం కొట్టుంటాయా? ఆలోచించండి. అందుకని దేవుడు ఇక్కడ ఎంత సూర్యుడు అస్తమించకమునకు వాని కీవలేను, వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. ఎవరికైనా మనం రుణపడి ఉన్నప్పుడు అంట, మనం ఇచ్చే డబ్బుల మీద ఆశ పెట్టుకొని ఈరోజు ఇస్తాడేమిలే, ఈ సాయంత్రం ఇస్తాడేమిలే అని ఆశతో పెట్టుకొని ఉంటాడు. ఆశతో వచ్చినటువంటి వ్యక్తి మనం ఏం చేయాలి? అతనికి ఇవ్వాల్సిన దాన్ని మనం ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూస్తే బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని నుండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో. నిజంగా బీదలు గాని, దరిద్రులు గాని ఏదైనా పని చేసినప్పుడు, లేదా డబ్బులు ఇచ్చినప్పుడు, అయ్యా అక్కడికి వెళ్తున్నానయ్యా, ఆ బిడ్డ ఇచ్చుటకు నాకు మనసు దయచేయని కొంతమంది ప్రార్థన చేస్తారు. మనసులో ఖచ్చితంగా అనుకుంటాడు. అతడు ఏ వ్యక్తి, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా కానీ, అయ్యా భగవంతుడా, దేవుడా నాకు ఇచ్చుటకు సహాయం చెయ్య అని మనసులో ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ఓకే, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. రుణస్థునికి రుణము చెల్లించకపోవుట వలన అది మనకు పాపముగా ఎంచబడుతుంది. దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ రుణస్థునికి ఇవ్వకపోతే కూడా అది కూడా పాపమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇచ్చేసి, ఎందుకంటే వాడు దాని మీద ఆధారపడ్డాడు. వాడి పిల్లలు, భార్య, నువ్విచ్చే కూలి మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి సూర్యుడు అస్తమించేంత వరకు వాని కూలి వానికి ఇచ్చేసి, లేకపోతే నిన్ను బట్టి వాడు నాకు మొరపెడతాడు, అప్పుడు నేను దాన్ని పాపముగా ఎంచుతాను. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ధనమును తీసుకొని మర్చిపోయావేమో, పని చేయించుకొని కూలి ఇవ్వకుండా మర్చిపోయావేమో. అయితే ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, రుణస్థునికి రుణమును చెల్లించు, లేకపోతే వాడు నిన్ను గూర్చి నాకు మొరపెడతాడు. అప్పుడు దేవుడంట ఆ భేదవానికి న్యాయం చేస్తాడంట. కాబట్టి చిన్న విషయాలే,
కానీ మర్చిపోకూడదు. చిన్న విషయాలే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ చిన్న విషయాలు మన జీవితంలో కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలను కూడా తీసుకొచ్చేస్తాయి. పెద్ద ప్రమాదాలను కూడా తీసుకుని వస్తాయి. ఓకే, కాబట్టి ఇక్కడ రుణం అంటే కొన్నిసార్లు దేవునికి కూడా మనము రుణపడి ఉంటాం. కొన్నిసార్లు మనుషులకు రుణపడి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడు కూడా ఇద్దరికి రుణపడి ఉండకూడదు. ఒకటి దేవునికి రుణం పడి ఉండకూడదు. రెండు తోటి మనిషికి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా మంది దేవునికి ఇవ్వాల్సింది కూడా ఏం చేస్తారు? దేవునికి ఇవ్వరు. చదవండి ఒకసారి. దేవునికి చెందవలసిన వాటిని దేవునికి ఇచ్చేయాలి, మనుషులకు చెందిన వాటిని మనుషులకు కూడా ఇచ్చేసేయాలి. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓకే లేవీకాండము 27వ అధ్యాయము 30-31 వచనాన్ని చదువుదాం. అందరికి లేవీకాండము 27వ అధ్యాయము 30-31 వచనం. భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలమున అన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠ మగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. ఇప్పుడు దశమ భాగం అనేది భూధాన్యములోనేమి వృక్ష ఫలములేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము. చాలాసార్లు మనం కూడా దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఏం చేస్తాం? ఇవ్వము. ఎందుకంటే భూమి దేవునిది, అవును కదా? వృక్షాలు దేవుని, వృక్షాలకు చెట్లకు పండిన ఫలాలు కూడా దేవుని. అది దేవుడు ఏమంటుందంటే మీరు తినేసేయండి, అందులో 10% నాది. కానీ మనం ఏం చేస్తుంటాం? మనం తినకుండా మనం తిని కూడా దేవుణ్ణి కూడా తినేస్తుంటాం. అదేమంటుంది దేవుడు అంటే యెహోవా సొమ్ము. దేవుని సొమ్మును దేవునికి ఇచ్చేయాలి, ఇతరుల సొమ్మును ఇతరులకి ఇచ్చేయాలి. మన సొమ్మును మనమే తినాలి. జాగ్రత్త వినండి, చాలా మందికి ఇష్టం ఉండదు. వినటం ఇష్టం ఉండదు, ఇవ్వటం ఇష్టం ఉండదు, అవును కదా? పాటించటం కూడా ఇష్టం. కానీ దేవుని మాటలు మనం వినాలి. చాలాసార్లు ఎందుకు మన జీవితంలో బీదవారిగా దరిద్రులుగా అప్పుల పాలయ్యేదంటే మనము దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకనే. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో మన మాట దేవుడు వింటాడు. మనము దేవుని మాట విననప్పుడు మన మాట కూడా దేవుడు వినడు. మనం చెప్పింది దేవుడు చేయాలంటే దేవుడు చెప్పింది మనం చేయాలి. కానీ చాలాసార్లు మనం ఏంటి, మనం చెప్తే దేవుడు వినాలంతే, ఆయన చెప్పింది మనకి ఇష్టం ఉండదు. బైబిల్లో కొన్ని సూత్రాలు ఉన్నవి. దేవుడు నీ మాట వినాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుడు నువ్వు చెప్పింది చెయ్యాలంటే దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. ఏమి విత్తుతామో దాన్ని మనము కోస్తాము. ఆలోచించండి ఒకసారి. దేవుడు పుట్టిన కానుంచి రోజు వరకు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. కానీ ఆయనకి చెందవలసిన సొమ్మును మనం ఇస్తున్నామా? మనకు తెలుసు, కానీ మనకిష్టం లేదు.
ఓకే, కానీ దేవుడు ఏమంటున్నాడు? భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. దేవుని సొమ్ము తిన్నాడు ఏమన్నా బాగుపడ్డా? దేవుని సొమ్ముని ఎప్పటికి మనం తినకూడదు. దేవుని సొమ్ముని ఎప్పుడు కూడా దోచుకోకూడదు. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు దొంగోలు అంటున్నాడు దేవుడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? దొంగోల ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు చాలాసార్లు మనం చూసి బాధపడుతుంటాడు. నాకు రావలసినటువంటి ధనమును నాకు ఇవ్వకుండా దోచుకొని తింటున్నాడు. సరే, ఇతరుల సొమ్మును కూడా ఇతరులకి ఇవ్వకుండా దాన్ని కూడా బిగబడుతున్నారు. అలాంటప్పుడు మనల్ని బట్టి దేవుడు ఏం ఆలోచిస్తాడు? బైబిల్లో ఏదైతే దేవుని సొమ్మని ఉందో దాన్ని మనం తాకటానికి వీల్లేదు, దాన్ని మనం అనుభవించటానికి వీల్లేదు. అది దేవుని సొమ్ము. అలానే పరుల సొమ్ము కూడా అంటారు కదా, పాము వంటిది. పరుల సొమ్ము ఎలాంటిదంట? పాము వంటిది. తెలిసి కూడా మనం ఏం చేస్తాం? పాము అంటే ఏం చేస్తుంది? కరుచేస్తుంది. అది పరుల సొమ్ము కూడా కొన్నిసార్లు పాములుగా కాటేస్తుంది. నష్టపోతాం, అప్పుల పాలైపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి చాలా జాగ్రత్తగా. ఎందుకు నీ జీవితములో ఎదగలేకపోతున్నావు? ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎందుకు దిగజారిపోతున్నాము మనం అనుకుంటాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే వాక్యంలో లోపాలేంటో దేవుడు చూపిస్తాడు. వాటిని సరి చేసుకుంటే చాలు, దేవుడు ఏం చేస్తాడు? మన పట్ల కృప చూపుతాడు. చదవండి ఒకసారి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. చాలు, ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అసలు కొంతమంది విషయాల్లో అసలు దేవుడికి ఇవ్వాలన్న సంగతిని కూడా మర్చిపోయారు. అసలుకి పని చేస్తున్నారు, డబ్బు వస్తుంది, తింటున్నారు. పని చేస్తున్నారు, డబ్బు వస్తుంది, ఖర్చు. అరే, నేను దేవునికి ఇవ్వాలి కదా. ఈరోజు పగలంతా నేను కష్టపడ్డానంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వబట్టే కదా, దేవుడు నాకు బలం ఇవ్వబట్టే కదా, దేవుడు నాకు శక్తిని ఇవ్వబట్టే కదా. మరి ఆయనకి చెందవలసిన దాన్ని ఆయనకి నేను ఇవ్వాలి కదా. వారమంతా నేను పని చేస్తున్నా అంటే బటువాడు వచ్చేసింది, నేను ఇవ్వాలి కదా. నెలంతా పని చేస్తే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కదా, నా ప్రయాణంలో తోడుగున్నాడు కదా. మరి దేవుడు అంటే మానవుడు ఏం చేశాడంట? ఆయన కట్టడలను త్రోసివేసాడంట. అంటే ఇవి నాకు అవసరం లేదు, ఇవి నేను పాటించిన అవసరం లేదు అని ఏకంగా వాటిని త్రోసేసాడంట.
చాలాసార్లు మనము కూడా దేవుని కట్టడలను త్రోసేస్తుంటాం. ఎంత విచారకరం ఆలోచించండి. దేవుడు మనకు కొన్ని కట్టడలు పెట్టాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిని త్రోసేస్తున్నాం అన్నమాట. అంటే ఇష్టం లేదు, అది ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం? నెట్టేస్తాం, త్రోసేస్తాం. అక్కడికి రావే, మీరు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అంటే ఎందుకు త్రోసేస్తాం? ఇష్టం లేదు. చాలా మందికి దేవుని డబ్బును, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వటం ఇష్టం లేదు. దేవునికి ఇవ్వనప్పుడు మనుషులకి ఇస్తారా? అందుకే శాపము, దరిద్రము ఏం చేస్తాయి? వెంటాడుతూ ఉంటాయి. తర్వాత చూద్దాం. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల, అయిన దేవుడు ఏమంటుండు? ఇప్పటికైనా పర్లే, ఇప్పుడైనను మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవే. అయిన దేవుడు ఏమంటుడు? సార్, ఇప్పుడు వాకు నువ్వు నా కట్టడలను త్రోసివేశావు, నా కట్టడలను మర్చిపోయావు, నా కట్టడలను గైకొనలేదు. పర్వాలేదు, ఇప్పటికైనా ఈ రోజైనా నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగేదను. దేవుడు ఎంత మంచోడు చూడండి. దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు చూశాడా? సరే, ఇప్పటి వరకు ఏదో నువ్వు మర్చిపోయావు, నీకు ఇష్టం లేదేమో, నువ్వు త్రోసి వేసేయేమో, అయినా పర్వాలేదు, ఈ రోజైనా నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు. దేవుని మాటను త్రోసివేస్తే దేవుని త్రోసేసినట్టు. గుర్తుపెట్టుకునే మాట, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని మాటను త్రోసివేస్తే నువ్వు దేవుణ్ణి త్రోసేసినట్టు. దేవుని ఆజ్ఞలను త్రోసివేస్తే నువ్వు దేవుణ్ణే త్రోసేసినట్టు. దేవుని ఆజ్ఞలను విడిచిపెడితే నువ్వు దేవుని విడిచిపెట్టినట్టు. ఇక్కడ దేవుడు ఎలా చూస్తున్నట్టే, నా కట్టడలను త్రోసివేసావంటే నువ్వు త్రోసివేసింది నన్ను. దేవుని మాటను గాని, దేవుని కట్టడలు గాని, దేవుని ఆజ్ఞలు ఎన్నటికి మనము త్రోసివేయకూడదు. ఎందుకో తెలుసా? దేవుని మాటను త్రోసివేసేవాడు దేవుని త్రోసివేసినట్టే. అందుకే రమ్మంటున్నాడు, ఇప్పుడైనా మీరు నన్ను వద్దనుకుంటున్నారు, నాకు ఇవ్వాల్సిందని మీరు ఇవ్వటం ఇష్టపడటం లేదు. అయినా కానీ ఇప్పటికైనా మీరు నా తట్టు, నేను మీ తట్టు తిరగలేదు, ఎందుకంటే మీరు నన్ను త్రోసేశారు. దేవుడు బతిమలాడుచున్నాడు. మనము ఆయన తట్టు తిరగనంత వరకు దేవుడు మన తట్టు తిరగడు. చాలాసార్లు మనం దేవుని కట్టలు త్రోసేస్తే దేవుణ్ణి త్రోసేసినామని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, తర్వాత చూద్దాం. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. కొంతమంది అనుకుంటారు దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటుంటే, నువ్వు నా మాట విననప్పుడే నువ్వు నన్ను త్రోసేసినావు, నా కట్టడలు త్రోసివేసినప్పుడు నన్ను త్రోసేసా. వీళ్ళు అనుకుంటే సరిపోతుందా? కుదరదు. తర్వాత అప్పటికి దేవుడు ఏమంటారు? మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన. ఇవి మనుషులు మాట్లాడే మాటలు కాదు, దేవుడు మాట్లాడే మాటలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. బైబిల్ ఒక మాట ఉంది, పాపుల మనవి ఆయన ఆలకింపడు. ఒకసారి వెళ్దాం, చూడండి. ఇప్పుడు దేవుని సొమ్మును మనం దొంగిలిస్తే మనం ఏమవుతాం? దొంగలం అవుతాం. చూడండి, ఒక వ్యక్తి ₹1,00,00,000 దొంగతనం చేస్తే ఏమంటాం? దొంగోడు అంటాం. ఉల్లిగడ్డ దొంగతనం చేస్తే దొంగోడు అంటాం. తేడా ఏమన్నా ఉందా? ఏం లేదు. ₹1,00,00,000 దొంగతనం చేసిన దొంగోడే,
ఉల్లిగడ్డ దొంగతనం చేసిన దొంగోడే. అలాంటప్పుడు మనం పాపం. దానికి దేవుడు ఏమంటే పాపుల మనవిని ఆయన ఆలకింపడు. ఎందుకు దేవుడు మన ప్రార్థన వింటం లేదు? ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావటం లేదంటే దేవుడు అనే మాట అంటే ఆయన పాపుల మనవిని ఆలకింపడు. పాపులు చేసే ప్రార్థన దేవుడు వినడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఏముంది అక్కడ? దేవుడు పాపుల మనవిని అనగా పాపులు చేసే ప్రార్థనను ఆయన వినడని ఎరుగుదుము. తెలుసుకోవాలి. మనం దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను త్రోసివేసినప్పుడు మనము ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. కింద వచ్చిన అద్భుతంగా ఉంటుంది చూడండి. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తం ఏంటి? ఆయన చెప్పిన మాట మనము విని దాన్ని చేయాలి. అంటే దేవుని చిత్తం ఏంది? దేవుని చెప్పిన మాటను మనం వినాలి, ఆ మాట చొప్పున మనం జీవించాలి. అలాంటప్పుడు ఆయన చెప్పిన మాటను మనం వినకపోతే మనము చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈ మాటలు చెప్పేది భయపెట్టని కనుక మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలంతే. కొన్నిసార్లు ఇలాంటి వాక్యాలు విన్నా కానీ మనం ఏం కాదులే. మన మనసులో ఏమనుకుంటున్నామో దేవుడు ఆలకిస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ మాట ఎప్పటికైనా అండర్లైన్ చేసుకుని, నీ ప్రార్థనకి వెంటనే జవాబు రావాలంటే ఏంటి? చిన్న చిన్న విషయాలు చూసుకోవాలి. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని తెలుసుకోవాలి. ఒక ఏటీఎం కాడికి వెళ్ళి ఒక నంబర్ తప్పు కొట్టు, నువ్వు జీవితాంతం కొట్టు, వస్తాయా? రావు. అలాంటప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు, ఆ ఏటీఎం మిషన్కి ప్రాణం లేదు, జీవం ఏం లేదు, కానీ ఒక నంబర్ తప్పు కొట్టు, రాదు. అలాంటప్పుడు జీవము కలిగిన దేవుని మనము మోసం చేయగలమా? జాగ్రత్తగానండి. ఇవి చిన్న విషయాలే, కానీ మనం సీరియస్ తీసుకోవాలి. దేవుడు వీటిని సీరియస్ గా తీసుకుంటున్నాడు. నా సొమ్ము నాకి, పొరుగువాని సొమ్మును పొరుగువానికి ఇచ్చేసి, సింపుల్ అంతే. ఇదేమన్నా తప్ప? దేవుడు ఇలా చెప్పటంలో ఏమన్నా తప్పు ఉంది, అన్యాయం ఉందా? లేదు. భూమి ఆయనది, చెట్లు ఆయనయే, ఫలాలు ఆయనయే. కాబట్టి 90% మీరు తినండి, మిగిలిన 10% నాది. అది నా సొమ్ము అంటున్నాడు దేవుడు. నా సొమ్ము నాకి, నీ సొమ్ముని తిను, పొరుగువాని సొమ్మును కూడా పొరుగువానికి ఇచ్చేసి. దీంట్లో దేవుడు ఎక్కడ అన్యాయం చేస్తున్నాడు చెప్పండి ఒకసారికి. కాబట్టి దేవుని సొమ్మును దేవునికి ఇచ్చేయాలి, పరుల సొమ్మును పరులకి ఇచ్చేయాలి, మన సొమ్మును మనం తినాలి. ఈరోజు మానవుడు ఎట్లా తయారంటే తన సొమ్ము తను తిని కూడా చాలక దేవుని సొమ్మును తింటున్నాడు, అది కూడా చాలక పక్క వాడిది కూడా తినేస్తున్నాడు. కాబట్టి అందుకే దేవుడు కొన్ని విషయాల్లో బాధపడుతుంటాడు. దేవుని ఎదుట యథార్థవంతుడుగా నిర్దోషిగా ఉండాలంటే ఆశమాష కాదు. సాతాను కూడా భయపడాలి. సాతాను కూడా భయపడాలి మన భక్తిని చూసి, మన ప్రవర్తనను చూసి.
ఓకే, కాబట్టి ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనవిని, అంటే ప్రార్థన. చాలాసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ప్రార్థనకు అడ్డుగా ఉంటది. మన ప్రార్థనకు అడ్డు లేకుండా ఉండాలి ఎప్పటికైనా. అడ్డును తొలగించాలి మనం. దేవుడు తొలగించాడు, మనం తొలగించుకోవాలి. 2 సార్లు ఎందుకు దేవుడు రిపీట్ చేశాడు? ఒకటి, దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనగంటే ప్రార్థన, విజ్ఞాపన ఆల కాబట్టి ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తామో, ఆయన చెప్పింది చేస్తామో, ఖచ్చితంగా దేవుడు మనం అడిగింది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత ఇక్కడ చూస్తే 3వ అధ్యాయం 8వ చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. మాకు విశ్వాసం ఉంది, ఇంట్లో కొన్ని చెట్లు వేసింది, సీతాఫలం పండినా కానీ ఫస్ట్ తీసుకొస్తుంది మాకి. తర్వాత ఈ మధ్య ఒలివకాయ అంజూరకాయ చెట్టు వేసింది, ఫస్ట్ కాయ తీసుకొచ్చింది. జామకాయ పండి మేమేమి అడగలేదు. అంటే కొంతమంది చూడండి, ఏది పండింది, దోసకాయ పండింది, మనం దోసకాయ పడింది సర్లే, ఆమె కళ్ళ ముందు తలకు తిందాం అనుకుంటే సరిపోతే చేది అయినా పర్లే, కానీ ఆమె ఏం చేస్తుంది, ఫస్ట్ ఫలమును తీసుకొచ్చి సేవకునికి చేస్తుంది. ఎప్పుడైతే మనం దేవుడి అంటే భయం ఉంటుందో దేవుడు చెప్పిన మాట వింటాం. దేవుని భయం లేనప్పుడు దేవుని మాట మనము పాటించలేము. ఓకే, తర్వాత చూద్దాం. కాబట్టి 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఈయకే దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే, అంటే ఒక్కరోజు జరిగేది కాదు, దొంగతనం చేస్తూనే ఉన్నారు, దొంగిలుతూనే ఉన్నారు. ఓకే, కాబట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకపోతే శాపగ్రస్తులమైపోతాం. పరుల సొమ్మును పరులకు ఇవ్వకపోతే శాపగ్రస్తులమైపోతాం. శాపం అంటే ఆశామాష కాదు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం 100 రూపాయలే కదా, 1000 రూపాయలు అనుకుంటాం, కానీ మన కంటికి అది 1000 రూపాయలే, కానీ శాపం చాలా భయంకరంగా ఉంటుంది. కయ్యూనుంటాడు, ఏమంటాడు, ఈ దోష శిక్షను నేను భరించలేకపోతున్నాను. 1000 రూపాయలు ఎగ్గొట్టడం, 100 రూపాయలు ఎగ్గొట్టడం చాలా ఈజీ, కానీ దాని ద్వారా వచ్చేటువంటి దోషము, ఆ శాపము భరించలేనిదంట. నేను భరించలేకపోతున్నానయ్యా. అందుకే కొంతమంది కోలుకోలేకపోతుంటారు. దెబ్బ మీద దెబ్బ, సమస్య వెంబడి సమస్య, రోగము వెంబడి రోగము, నష్టము వెంబడి నష్టము. చిన్నదే, కానీ మనము దేవుని సొమ్మును గాని మనుషుల సొమ్ము గాని తీసుకుని చిన్నది కొంచెమే, కానీ దాని ప్రతిఫలము చాలా పెద్దది, చాలా పెద్దది. కాబట్టి దేవుని మాట వినాలి, దేవుని కట్టడలను మనం పాటించాలి. ఎప్పటికొట్టి నిర్లక్ష్యం చేయకూడదు. అది దేవుని మాట,
అందుకని మీరు శాపగ్రస్తులై ఉన్నారు. శాపం రావటానికి ఇదొక కారణం. ధనము విషయంలో ధనానికి సంబంధించిన శాపం చాలా భయంకరంగా ఉంటది. బైబిల్లో చూడండి, ధనము ద్వారా వచ్చిన శాపాలు మామూలు కాదు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అననీయ సప్పిరాలు ఏ పాపం చేశారు? వాస్తవం చెప్పాలి, మంచి విశ్వాసులు వాళ్ళు. ఎవరు సొమ్ముని తీసుకున్నారు వాళ్ళు చెప్పాలి. వాస్తవానికి అది వాళ్ళ సొమ్మే. కానీ ఏమన్నారంటే, మేము ఈ పొలము నమ్మి వచ్చిన డబ్బులు దేవునికి ఇస్తామని దేవునికి మాట ఇచ్చారు. దేవుడేం అడగలేదు, కానీ వీళ్ళు ఇస్తామన్నారు. అమ్మిన తర్వాత మనసు మార్చేసుకున్నారు. ఆలోచించండి, శాపం ఎలా వచ్చింది దేవుని యొద్ద నుండి? దేవుడేం పంపలేదు, వీళ్ళే దేవునికి ఇస్తానని చెప్పి దేవుణ్ణే మోసం చేయాలని చూశారు. దేవుడు మోసపోయాడా? వీళ్ళు మోసపోయారు. కొన్నిసార్లు మొక్కుబడి చేసుకుంటాం. దేవుని సొమ్ము ఒకటి, దశమ భాగము దేవుని సొమ్ము. రెండవదిగా ఏంటి? ప్రతిష్ట అర్పణలు, స్పెషల్ అన్నమాట. తర్వాత మూడవ దేవుని సొమ్ము ఏంటంటే మొక్కుబళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, నా మందిరములు ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఒకటి దేవుని గుర్తుపెట్టుకోండి, సొమ్ము ఏంటి? ఒకటి దశమ భాగము దేవుని సొమ్ము. కాబట్టి దేవుని సొమ్మును దేవునికి ఇచ్చేసారు. రెండవదిగా దేవుని సొమ్ము ఏంటి? మనకు పండే పంటల్లో కానీ ఏంటి, వాటన్నిటిలో నుండి, అంటే దేవుని సొమ్ము ఏంటో కూడా మనకు తెలియాలి. రెండవది ఏంటి? భూధాన్యము. మళ్ళొకసారి చదవండి, లేవికాండం 27:30 వచనం. భూధాన్యములోని వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఓకే, కాబట్టి అది మంది కాదు, దేవుని సొమ్ము. ఒకటి దశమ భాగము దేవుని సొమ్ము, గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం తినకూడదు, దానిని మనం వాడుకోకూడదు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, దశమ భాగం తీస్తాడు, తీసి, మా చర్చి విశ్వాసం కానీ తీసేసి ఉద్యోగస్తుడు దాన్ని వడ్డీకి ఇస్తా ఉంటాడు అనమాట. ఆయన దృష్టిలో ఏంటి? నేను తింటం లేదు, దశమ భాగాన్ని కూడబెట్టి దాన్ని వడ్డీ వ్యాపారం చేస్తా ఉంటాడు. చెప్పే ఒక రోజు, తప్పు నాయన అని చెప్పి, నేను తీస్తున్నా, కరెక్ట్ తీస్తున్నావు, దేవుడికి ఇస్తున్నావా? దాంతో చేసి వడ్డీ వ్యాపారం చేస్తా. చూడు, మనుషులు ఎలాంటి తెలివిగలలో ఆలోచించండి. వాస్తవాన్ని వాడుకోవట్లే ఆయన, కానీ ఏం చేస్తున్నాడు? దాంతోనే వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒకటి దశమ భాగము దేవుని సొమ్ము. కాబట్టి దేవుని సొమ్ముని ఎప్పటికీ నువ్వు టచ్ చేయొద్దు. చేసావా, దాని వలన నువ్వు నష్టపోతావు. నేను భయపెట్టడం లేదు, దేవుడు చెప్పిన మాటలే మీకు బైబిల్ చూపిస్తున్నాను. ఓకే, శాపగ్రస్తులైనారని చెప్తున్నాడు దేవుడు. ఓకే, రెండవది దేవుని సొమ్ము ఏంటి? భూధాన్యములోనేమి వృక్ష ఫలములనేమి భూఫలములన్నిటిలో, అంటే పంటలో, ధాన్యములో, ఫలాల్లో 10వ వంతు కూడా ఎవరిది? అంటే ప్రథమ ఫలం అన్నమాట. అది కూడా దేవుని సొమ్ము. ప్రథమ ఫలము దేవుని సొమ్ము. ఒకప్పుడు పంటలు బాగా పండాయి,
కానీ ఎందుకంటే అప్పట్లో ఎక్కడైనా పంటలు పండితే వాళ్ళు సమృద్ధినే వాళ్ళు బీదలకు పెట్టేవారు, దేవునికి ఇచ్చేవాళ్ళు కాబట్టి పంటలు సమృద్ధిగా పండాయి. ఈరోజు పంటలు కూడా పండటం లేదు. పంటలు కూడా పండలేదు. ఎందుకు తెలుసా? దేవునికి ఇవ్వవలసింది కానీ దేవునికి ఇవ్వకపోతే పొలాలు కూడా దేవునికి మొర పెడతాయంట. నేను ఒక మంచి మాట చదివా, ఏబు గ్రంథము. చదవండి, ఏబు గ్రంథము 31వ అధ్యాయము. 31వ, అందరు తీయాలి, అందరు చదవలేటాడు వచ్చినాలు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 38, 39, 40 వచ్చిన అద్భుతమైన మాటలు. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళను, యవలకు ప్రతిగా కలుపును మొలుచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. ఇక్కడ మనం చదవాలి, అందరు తీయండి ఒకసారి. తీశారు కదా? నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలా, దాన్ని చాలు ఏకమై ఏడ్చిన ఎడలా. భూమి దేవునికి మొర పెడుతుందంట. దాన్ని చాలు ఏకమై, ఆ భూమిలో వేసినటువంటి మొక్కలు ఉంటాయి చూసే చాళ్ళు వరుసగా, ఆ చాళ్ళంట ఏకమై ఏడుస్తాయంట. ఓకే, అమ్మా రైతు ఎక్కడ ఉన్నావు? ఏబు గ్రంథము 31వ అధ్యాయము 38, 39, 40. ఓకేనా? క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడల, దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడల, గోధుమలకు ప్రతిగా ఏమంట ముళ్ళను, యవలకు ప్రతిగా కలుపు మొక్కలు మొలుచును. అంటే మనము భూమిని మోసం చేయలేము, భూమిలో నాటిన మొక్కలను కూడా మనం మోసం చేయలేము. మాట అర్థమవుతున్నాయి కదా? ఈ ప్రపంచములు ఎవరిని మోసం చేయలేం మనం. కానీ దేవుడు అంటే మీరు నన్ను మోసం చేస్తున్నారు. మానవుడు దేవుని ఏదో దొంగిలునా? మనం ఏమనుకుంటాం? దేవుడు కాబట్టి కొన్నిసార్లు తప్పు చేస్తే శిక్ష వస్తేమో, శాపం వస్తేమో అని తెలిసి కూడా కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటాం. ఇంక దేవుణ్ణి మోసం చేసినప్పుడు దేవుని సొమ్మును ఎన్నోడికి ఇంకా పొలాన్ని, భూమిని మోసం చేయలేడా? కానీ బైబిల్ చెప్పే అందుకని బైబిల్ పరిశీలించి చదవాలి. చూడండి, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలా, ఆఖరికి భూమిని కూడా మనం మోసం చేయలేం. ఎందుకంటే ఆకాశము నాది, భూమి కూడా ఆయనదే. ఈ భూమి ఎవరిది? దేవుంది. కాబట్టి ఈ భూమి అంటది ఇది వాడుకోవటానికి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ భూమిలో పండే పంటల విషయంలో కూడా ఏం చేయాలి? ఆ పంటలో నుండి ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలంట. లేకపోతే ఆ భూమి అంట దేవునికి మొర పెడుతుందంట. అంటే భూమికి ఉన్న తెలివి కూడా మనిషికి లేదు ఈరోజు. భూమి ఏమంటుంది? ఈ భూమి దేవునికి చెందింది. కాబట్టి ఈ భూమిలో పండినటువంటి ప్రథమ ఫలాలను నువ్వు దేవునికి ఇచ్చేసి, ఒకవేళ
మొరపెడుతుందంట, వీళ్ళు అనవసరంగా నన్ను వాడుకుంటున్నారు కానీ నీకు రావాల్సింది నీకు ఇవ్వటం లేదు అని భూమి మొరపెడుతుందంట. ఆ భూమిలో నాటిన మొక్కలు కూడా ఏం చేస్తున్నాయంటే ఏడుస్తున్నాయంట. ఆలోచి ఒక్కసారి మనం, అందుకే మనోనేత్రాలు వెలిగించబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి. భూమిని మనము ఫ్రీగా వాడుకున్నామనుకో, దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి ఇవ్వకుండా భూమి కూడా నీకు సపోర్ట్ చేయదు. ఆ భూమి దేవునికి మొరపెడుతుందంట. అందుకే దేవుడు ఏమన్నా, ఆకాశం ఆలకించుము భూమి, దేవుడు వాటిని సాక్షులుగా ఉంచుకున్నాడంట. సాక్షులుగా. ఓకే, తర్వాత చూస్తే దాని చాలు ఏకమై ఏడ్చినీడలా. పొలములో భూమిలో నాటినటువంటి చెట్లు కాసినటువంటి ఫలాలు గాని ఆ ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వకపోతేనంట ఆ చాలంట ఏడుస్తాయంట. ఈ భూమి దేవునిది, భూమిలో నాటిన మొక్కలు చెట్లు దేవుని, దానికి కాసిన ఫలాలు కూడా దేవుని. కానీ దేవునికి చెందవలసిన ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వకపోతే చెట్లు అంట, మొక్కలు చాలు ఏడుస్తాయంట. ఆలోచించండి ఒకసారి. తర్వాత క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలా. కొన్నిసార్లు పొలాలు కొంటారు, కానీ ఆ పొలాలకు డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆ పొలాన్ని, ఆ భూమిని వాడుకున్నారు అనుకో, గుర్తుపెట్టుకోండి ఏమవుతుందంట, దానిని అనుభవించిన ఎడలా. భూమిని కూడా మోసం చేస్తే భూమి కాదు, అది భూమిని మోసం చేయటానికి కూడా లేదు. ఇప్పుడు నా పొలం ఉంది, లేకపోతే నేను వేరే వాళ్ళ పొలం కొన్నాను, ఆ డబ్బుని ఇవ్వకు నేను ఆ భూమిని వాడుకుంటున్నాను అనుకో, ఆ భూమి ఊరుకుంటుందా? క్రయధనం ఇయ్యక దాన్ని అనుభవించిన ఇలా ఊరకనే దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడలా. తర్వాత 40 చూస్తే గోధుమలకు పంట ఏడ్చు, తర్వాత ప్రతిగా ముళ్ళను. అప్పుడు మన భూమిలో ఒకవేళ గోధుమ పంట వేస్తేనంట పండేది ఏ పంట? ముళ్ళు. యావలకు ప్రతిగా కలుపు మొక్కలు. అంటే భూమి కూడా మన మాట వినదు, భూమి కూడా మనకు సహకరించదు. ఒక భూమిని మోసం చేస్తేనే భూమి మనకు సహకరించదు. ఓ పొలములో చెట్లను పండినటువంటి ప్రథమ ఫలాలను దేవునికి ఇవ్వబోతే చెట్లు కూడా ఏడుస్తున్నాయి. అలాంటప్పుడు ప్రాణమున్న మనిషిని, ప్రాణమున్న దేవుణ్ణి మోసం చేయవచ్చునా? మోసం చేయగలమా? భూమినే మోసం చేయలేకపోతున్నాం, భూమిలో పండే చెట్లనే మోసం చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు జీవము ప్రాణము కలిగిన దేవుణ్ణి, మానవుని మనం మోసము చేయగలమా? చేయలేం. అప్పుడు భూమి కూడా మనకేం చేస్తుంది? మోసం చేస్తుంది. మనం ఇచ్చినటువంటి విత్తనాలు కూడా మనకు మోసం చేస్తుంది. వేసేది ఒకటి, పండేది ఒకటి, ఆశించేది ఒకటి, దొరికేది ఒకటి. ఓకే, ఒకటి దేవుని సొమ్ము ఏంటి? ఒకటి నెంబర్ 1, దశమ భాగము దేవుని సొమ్ము. దేవుని సొమ్ముని దేవునికి ఇచ్చేసేయి, అప్పుడు దేవునికి నీకు గొడవ ఉండదు. నెంబర్ 2, ప్రథమ ఫలాలు, భూఫలాలు దేవుని సొమ్ము. కాబట్టి ప్రథమ ఫలాలు ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. దేవునికి. ఇంకో చోట ఉంటుంది, చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోవచ్చు. ఓకే, రెండవది ఏంటి? భూఫలాలు, ప్రథమ ఫలాలు దేవుని సొమ్ము, దేవునికి ఇచ్చేయాలి. ఇక మూడవది మొక్కుబడులు కూడా దేవుని సొమ్మే. ఏంటిది? మొక్కుబడులు. అవి ఏం దేవుడు అడగలేదు కానీ మనం ఇస్తానన్నాం. మనం ఏదైతే దేవునికి ఇస్తామన్నామో అది దేవుంది.
యెఫ్తా యుద్ధానికి వెళ్లే ముందు ఒక ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఈ రోజు గాని నీవు నాకు తోడుగా ఉండి యుద్ధంలో నాకు జయమిస్తే, నేను యుద్ధం చేసి తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు ఏదైతే నాకు మొదటిగా నాకు ఎదురుగా వస్తుందో దాని నీకు బలిగా అర్పిస్తానన్నాడు. అన్నాడా? దేవుడు యెఫ్తా ప్రార్థన విన్నాడు. తీరా ఇంటికి సంతోషముతో నాట్యముతో వస్తున్నప్పుడు కుమార్తె ఎదురొచ్చేసరికి ఎందుకు తెలుసా? దేవునికి యెఫ్తా మాట ఇచ్చాడు కాబట్టి వెనుక తీసుకోవటానికి అవకాశం లేదు. ఓకే, ఇక మూడవదిగా దేవుని సొమ్ము ఏంటంటే మొక్కుబడులు దేవుని సొమ్ము. ఎందుకంటే ఆయన అడగలేదు కానీ మనం మొక్కుకుంటాం. ప్రసంగి గ్రంథము ఇప్పుడు ఈ వచ్చినదైతే మీలో ఎంతమంది మొక్కుకొని మర్చిపోయారో, ఎంతమంది ఎగ్గొట్టారో మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రసంగి గ్రంథము అందరు తీయండి. వాస్తవానికి ఇలాంటి ప్రసంగాలు జనాలకి ఇష్టం ఉండవు. ఎందుకంటే ఇవ్వటం మనకు చాలాసార్లు కష్టంగా ఉంటుంది కాబట్టి ఇవి మనకి ఇష్టంగా ఉంది. కానీ దేవునికి ఇష్టం ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం లేకపోతే 4 నుంచి 7 వరకు చదువుకుందాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులందరూ ఆయనకి ఇష్టము లేదు. చదవండి. 7వ వచనం. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును కొనేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అధికమైన స్వప్నములను మాటలును నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందుదువా? సరిపోతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రద్ధగా వినండి. జస్ట్ ఏదో ప్రసంగంలా కాదు కానీ దేవుని మాట. ఇక్కడ చూసినది 4వ వచనం చదువుతున్నాను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఆలస్యం చేయకూడదు. ఆలస్యం అనేది చేయకూడదు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. కూలిని, దేవుని సొమ్మును, పరుల సొమ్మును ఆలస్యంగా కూడా వేయకూడదు. ఓకే, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. దేవునికి ఏదైనా ఇస్తానని, దేవునికి ఏదైనా తెస్తానని మొక్కుకున్నావా? తెచ్చేసి అలా దేవునికి మాట ఇచ్చి ఇస్తానని నువ్వు ఇవ్వకుండా దేవుడు అంటుండు భక్తిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. అలాంటప్పుడు మొక్కు కొనకుండా ఉండుటయే మేలు. కొన్నిసార్లు
చూద్దాం. ఇక్కడ కింద చూస్తే కొన్నిసార్లు మన నోటితోనే మన నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అది దేవుని తప్పు కాదు. చూస్తే ఇప్పుడు నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా ఉండుటే మేలు. ఓకే, 6వ వచనం దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక మోసం ఏంటంటే, అయ్యా నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను అనుకో, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను. నాకు పెళ్ళయిందనుకో, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను. నాకు పిల్లలు పుట్టారనుకో. ఇట్లా చాలాసార్లు మనం ఏంటంటే, నాకు ఇది చేసి నీకు ఇది ఇస్తాను. దేవుడు మంచోడు కాబట్టి ఆయన చేస్తాడు, కానీ మనం ఏం చేస్తాం? ఇచ్చిన తర్వాత మర్చిపోతాం. తద్వారా ఇక్కడ ఒక మాట ఏముందంటే, నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయకుము. మొక్కుకొనిన తర్వాత మొక్కుకున్నది దేవుంది. ఏదైనా కానీ, ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఏదైనా కానీ, ధనము కానీ, ఏదైనా కానీ దేవునికి ఒకసారి ఇచ్చిన తర్వాత అది దేవుంది. దాన్ని చెల్లించాలి. చెల్లించకపోతేనట నీ దేహమునకు శిక్షను కొని తెచ్చుకున్నట్టే. కొన్ని జబ్బులు ఎందుకు వస్తాయంటే, దేవునికి ఇస్తానని మాట ఇచ్చి ఇయ్యకుండా ఏం చేస్తారు? మర్చిపో. మనం మర్చిపోతే సరిపోద్ది, దేవుడు మర్చిపోవద్దు. ఇప్పుడు ఎంత బైబుల్ దేవుడు చెప్పిన మాటే. 6వ వచనం అండర్లైన్ చేసుకోండి. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పకుము. మొక్కుబడి చేసుకుంది నువ్వు, చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి? తిరిగి చెల్లించాలి. ఎందుకంటే అది దేవుని సొమ్ము. కొన్నిసార్లు ఆ పొరపాటు జరిగిందని, పొరపాటు అంటే కుదరదు. దేవుడు ఏమంటుంటాడు ఇక్కడ? అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించనేలా. దేవుని దగ్గర మనం అబద్ధం ఆడకూడదు. దేవుడు ఏమన్నా అడిగిండా? అడగలే. మనమే ఇస్తాను, మనం ముక్కుకుని ఇప్పుడు ఏమంటున్నాం? చెల్లించటం. చెల్లించకపోక ఏమంటున్నాం? అది పొరపాటును అన్నాలే, పొరపాటు ఇస్తాను అన్నాలే. అప్పుడు దేవునికంట కోపం వస్తుందంట. దేవునికి కోపం. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవెలా నీ కష్టార్జితమును వ్యర్థపరుచుకున్నావు. ఇంకొక మాట ఉంది బైబిల్లో, దేవుడంట ఒకవేళ మనం ఇయ్యకపోయినా దానిని దేవుడు రాబట్టుకుంటాడంట. అంటే కొన్నిసార్లు మనం మొక్కుకున్న మొక్కుబళ్ళు కూడా దేవుని సొమ్మే. అది ఇస్తామన్నా. ఇప్పుడు చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. శాపం వస్తుంది, ఆస్తి నష్టం, డబ్బు నష్టపోతాం, ఆరోగ్యం నష్టపోతాం. దేవుని సొమ్మును తిన్నోళ్ళకి ఇక్కడ 3 నష్టాలు. ఒకటి ఏంటిది? శాపం. రెండవది నీ దేహం మీదకి శిక్ష, అంటే ఏదో ఒక రోగం వస్తుంది. మూడవది ఒకవేళ నువ్వు సంపాదించి డబ్బు పెట్టే కానీ ఆ ధనము కూడా వ్యర్థమైపోద్దంట. ధనాన్ని కూడా నష్టపోతాం, ఆరోగ్యాన్ని నష్టపోతాం, ఆశీర్వాదాన్ని వచ్చే ఆగిపోతాయి. ఉన్న ఆరోగ్యం పోద్ది, ఉన్న డబ్బు కూడా పోద్ది. బైబిల్ చదివేటప్పుడు ఇలా చదవాలి మనం. దేవుని సొమ్మును మనం తింటే వచ్చేయి రావు. నంబర్ 1 అది నష్టమే. రెండోది ఉన్న ఆరోగ్యం పోద్ది. నీ దేహమునకు శిక్ష పడేంత పని నీ నోటి వల్ల జరగని, అంటే ఉన్న ఆరోగ్యానికి పని. మూడవది ఉన్న డబ్బు కూడా వ్యర్థమైపోద్దంట, వ్యయమైపోద్దంట. ఓకే, ఇప్పుడు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకుని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల
ప్రాణం విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, చాలా జాగ్రత్త వినండి. దేవుడు భూమిని అమ్మమన్నాడా? దేవుడు భూమిని అమ్మమన్నాడా? మాట్లాడొచ్చు మీరు. అమ్మమనలేదు. అమ్మమనలేదు. లేదు లేదు అయ్యగారు, అమ్మ ఓకే. రెండవది, దేవుడు అమ్మిన డబ్బులు ఇవ్వమన్నాడా? లేదు, ఇవ్వమనలేదు. లేదు అయ్యగారు, చెప్పలేదు. కదా, కానీ అనవసరం చచ్చిపోయారు వీళ్ళు. దేవుడు భూమిని అమ్మమని చెప్పలేదు, అమ్మిన డబ్బులు నాకు ఇవ్వమని అడగలేదు. అంటే ఇప్పుడు ఎవరి మాటల వాళ్ళని చచ్చిపోయారు, వాళ్ళ మాటలు వాళ్ళని చంపేసింది. భూమిని అమ్ముతామన్నది వీళ్ళు, అమ్మిన డబ్బులు ఇస్తామన్నది వీళ్ళు. మరి వీళ్ళంటే కనీసం వాళ్ళన్న మాట మీద వాళ్ళని నిలబడాలిగా. అందరూ ఏం చేశారంట? ఇక్కడ చదవండి, 34 వచ్చిన చదవండి. 34, 35 వచ్చినాలు. అపోస్తుల కార్యం 4, 34, 35 వచ్చినాలు. భూమిలోనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను కదా. తర్వాత ఓకే 37 వచ్చిన కూడా సరే. ఈ వచ్చిన మనకేముంది? వీళ్ళు అమ్మారు, అమ్మిన డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదం మీద పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళని చూసి వీళ్ళు ఏం చేశారు? అమ్మారు. అమ్మిన తర్వాత అమ్మిన డబ్బులు దేవునికి ఇస్తామనుకున్నారు, కానీ అమ్మారు. అమ్మిన తర్వాత దేవునికి చెందవలసి ఇస్తాన డబ్బులు ఏం చేశారంటే ఇవ్వకుండా కొంత దాచుకున్నారంట. అంటే ఇక్కడ దేవుడు ఏమన్నా వీళ్ళని చంపాడా? మామూలు చెప్పాలంటే వీళ్ళ నాశనం వీళ్ళే తెచ్చుకున్నారు. అంటే మనము దేవునికి ఇస్తామని చెప్పనంత వరకు ఆ డబ్బు మందే. మన మనసులో దేవునికి ఇస్తామన్నామా, అది మంది కాదు. పొలం వీళ్ళదే, పొలం డబ్బులు కూడా వీళ్ళే, కానీ వీళ్ళు ఏమన్నారు? మేము అమ్మి దేవునికి ఇస్తామన్నారు అంతే. అప్పుడు ఎవరిది ఆ ధనము? దేవుంది. మనం ఎప్పుడైతే దేవునికి ఒక మాట ఇస్తామో అది మంది కాదు, అది మనది కాదు, అది దేవుంది. దేవునికి ఇస్తామని చెప్పి దేవుని మోసం చేస్తే ఆలోచించు. అందుకని మూడవదిగా మొక్కుబళ్ళు కూడా దేవునియే. ఎప్పటి వరకు? నువ్వు మొక్కు కానంత వరకు నీ డబ్బు నీదే. ఒక్కసారి నువ్వు మొక్కుకున్నావా, అది నీది కాదు, అది దేవుంది. కాబట్టి దేవుని సొమ్ము ఒకటి, దశమ భాగము దేవుని సొమ్ము. రెండవది ప్రథమ ఫలము దేవుని సొమ్ము. మూడవది మనం మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు కూడా దేవుని సొమ్ము. ఏం చేయాలి? మనము దేవునికి ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే నష్టాలు ఏంటి? నెంబర్ 1 శాపము, రెండవది అనారోగ్యం. అక్కడ ఉంది కదా, నీ మాటల వల్ల నీ దేహమునకు శిక్ష పడునంతగా నువ్వెందుకు చేసుకో. దేహానికి శిక్ష అంటే రోగాలు. మూడవది ఉన్న ధనము కూడా ఏమైపోద్ది? వ్యయమైపోద్దంట. దాని కూడా అనుభవించలేవు. ఏదైతే మనం దేవునికి డబ్బు ఇస్తామని బిగబట్టామో దానిని మనము అనుభవించకుండా కూడా పోతాం. ఇంకేమన్నా లాభం ఉందా?
దేవుని మహిమ కోసం చెప్తున్నాను. దేవుని మహిమ కోసం. నేను దేవుని డబ్బుని ఎప్పుడు కూడా ముట్టను. దేవుని డబ్బును దేవునికే ఇస్తాను. నేను కావాలంటే మీకు నేను వాట్సాప్ పంపిస్తా. ప్రతి నెల నేను దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేస్తాను. కాబట్టి దేవుడు నా సొమ్ము నాకు ఇస్తా ఉన్నాడు. నేను ధైర్యంగా చెప్తా ఎక్కడైనా కానీ. నలభై 5 సంవత్సరాలు ఇప్పుడు నాకు. 5వ తరగతిలో ఇంజెక్షన్ వేసుకున్నా. 40 సంవత్సరాలు అయింది ఇంజెక్షన్ వేసుకోక. 40 సంవత్సరాలు అయింది హాస్పిటల్కి వెళ్ళక. దేవుడు నాకు ఇచ్చింది మేము మాత్రమే అనుభవిస్తున్నాం. అంటే అర్థం ఎందుకు చెప్తున్నా అంటే, మనం దేవునితో సరిగ్గా ఉంటే దేవుడు మనతో సరిగ్గా ఉంటాడు. ఇందులో మన శక్తి మన బలం ఏం లేదు. మనం దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన మాట వింటాడు. జబ్బులు ఎందుకు వస్తాయి? రోగాలు ఎందుకు వస్తాయి? వచ్చే అవకాశం లేదు. దేవుడు ఎప్పటికీ పొరపాటు చేయడు. దేవుడు ఎప్పటికీ అబద్ధం ఆడడు. ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయిన కానీ గీటు కూడా వల్లే. చావకిళ్ళు వస్తుంటే ఆటో చక్రాలు ఊడిపోయిన రోజులు ఉన్నాయి. ఆటోలు బోల్తా పడిన రోజులు ఉన్నాయి. ఇంతవరకు గీటు రక్తం కూడా బయటికి రాలే. ఎందుకు సార్? మనము దేవుని మాట విన్నప్పుడు గుర్తుపెట్టుకో, ఏది మనలను ఏమీ చేయలేదు. మనం దేవుని మాట విన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు సాతాను కానీ దేవుని ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు చెప్పిన మాటలు మనం విన్నప్పుడు గైకున్నప్పుడు దేవుడు కూడా మన పట్ల కృప చూపుతుంటాడు. అందుకే మనం దేవునిది నిర్దోషం. చూడండి, దానియేలు ఉన్నాడు. ఆయన దేవుని ఆజ్ఞలు దేవుని కట్టలు పాటిస్తున్నాడు కాబట్టి సింహము గృహలో వేసారు కానీ సింహాలు ఏమైనా చేసాయా? షడ్రక్ మెషక్ అబెద్దుగోలు ఉన్నారు, తీసుకెళ్లి మంటలు వేశారు. మంటలు ఏమైనా కాల్చాయా? దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపినప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పటికి మనల్ని శత్రువుకు అప్పజెప్పాడు. దేవుడు చాలా మంచివాడు మనం అనుకుంటున్నాం కానీ ఏం దేవుడు నాకు ఇలా దేవుడు ఎప్పటికి మన విషయంలో పొరపాటు చేయడు. అందుకే విలాప వాక్యంలో ఒక మాట ఉంది కదా, దేవుడు ఎవరిని బాధ పెట్టడంట ఆయన. ఆ మాట చూద్దాం ఒకసారి. విలాప వాక్యం 3వ అధ్యాయం. ఓకే, 3:33 చదవండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. అననీయ సప్ఫీరాకి బాధను ఎవరు కలుగు చేశారు? వాళ్ళే. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడు. కాబట్టి మనం కూడా దేవుని బాధ పెట్టకూడదు. ఓకే, రెండవదిగా మనుషులు కూడా మనం బాధ పెట్టకూడదు. ఏ విషయంలో? ఏదైనా దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. తర్వాత మనుషుల సొమ్ము విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మనల్ని బట్టి దేవుడు బాధపడకూడదు, మనుషులు కూడా బాధపడకూడదు. దేవునికి ఇచ్చినోడు ఎప్పటికీ చెడిపోడు. గుర్తుపెట్టుకో, దేవునికి ఇవ్వకనే మనం చెడిపోతున్నాం. దేవునికి ఇవ్వకనే మనం దరిద్రులం అయిపోతున్నాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు
మంచి సాక్ష్యం ఇచ్చారు. చదవండి దినవృత్తాంతము గ్రంథము చివరి మాట చదువుకుని టైం అయిపోయింది. దేవుని చిత్తం మీద నెక్స్ట్ వారం సెకండ్ పార్ట్ మనం నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. ఓకే, ఇక్కడ ఒక మాట. ఓకే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. ఈరోజు నీకు మిగులుచున్నదా, తరుగుచున్నదా? యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మిగిలిందా, తరిగిందా? మిగిలింది. మరలా 4000 మంది 7 రొట్టెలు మళ్ళా కదా, అప్పుడు మిగిలిందా, తరిగిందా? మిగిలింది. ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు మిగులుస్తుంది. శాపం ఏం చేస్తుంది? మనకున్న దాన్ని తరిగిస్తుంది. నీ మీద దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు నువ్వు తరిగిపోవు. మన మీద శాపం ఉన్నప్పుడు ఉన్నదంతా తరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళంటున్నారు, మేము యెహోవా మందిరములోనికి కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. ఈ రోజు ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, నీ జీవితంలో తృప్తిగా భోజనం చేస్తున్నావా? దేవుని ఆశీర్వాదం లేకపోతే తృప్తిగా భోజనం చేయలేం. రెండవది, తింటే తరుగుతుందా లేకపోతే పెరుగుతా ఉందా? పెరుగుతూ ఉండాలి. నీకొచ్చిన డబ్బులు మిగలాలి, నీకొచ్చిన ధనం మిగలాలి. ఎందుకంటే మిగిలితే ఆశీర్వాదం ఉన్నట్టు. నువ్వు ఎంత తిన్నా కానీ మిగులుతుంది, తరగదు. ఓకే, నీ కింద చూస్తే అంటే చాలా టైం లేదు. చదువు 5 వచ్చింది చదవండి. సార్ 4 చదవండి. 31, 4 చదివి మనం ముగించుకుందాం. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు ఆయన ఆజ్ఞాపించాను. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములనైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారముగా తీసుకొని వచ్చిరి. చాలు, ఈ మాట గుర్తుపెట్టుకో. 35 వచ్చిందంటే ఆ ఆజ్ఞ వెల్లడగుట తోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసముల, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. ఈ మాట అంటలేసుకుంది. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. 10వ వచనం, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో. కాబట్టి నేను ఒక సేవకునిగా సహోదరుని చెప్పే మాట ఏంటంటే, దేవుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, మనమే పర్ఫెక్ట్ లే కొన్ని విషయాలు. కాబట్టి దేవుడు తాను చేయవలసినన్ని ఆయన కరెక్ట్ చేస్తున్నారు, కానీ మనం చేయవలసినవి మనం కరెక్ట్ చేద్దాం. ఈ రోజు నుండి
ఓకే, ఒక తీర్మానం చేసుకుందాం. ఒకటి, దేవుని సొమ్ము విషయంలో. రెండవది, ఇతరుల సొమ్ము విషయంలో మన నమ్మకంగా ఉండాలి. బైబిల్ సెలవుస్తుంది, కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండు, కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా. అందుకే దేవుడు మొదట కొంచెం ఇచ్చి చూస్తా. ఓకే, మొదటిగా దేవుని సొమ్ము ఏంటిది? ఒకటి, దశమ భాగము దేవుని సొమ్ము. కాబట్టి దేవుని సొమ్మును తీసుకోవద్దు, దేవుని సొమ్మును వాడుకోవద్దు, దేవుని సొమ్మును దొంగిలించవద్దు. రెండవదిగా దేవుని సొమ్ము ఏంటిది? ప్రథమ ఫలాలు, ప్రతిష్ట అర్పణలు దేవుని సొమ్ము. కాబట్టి దేవునికి ప్రథమ ఫలాలను దేవునికి ఇచ్చేసాడు. మూడవదిగా దేవుని సొమ్ము ఏంటి? మనము మొక్కుకున్నటువంటి మొక్కుబడులు. ఏదైతే దేవునికి ఇస్తామంటామో అది మనది కాదు, అది దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మన మీదకి శాపం రాదు, మన మీదకి రోగం రాదు, మనకున్నటువంటి ఆస్తి ధనము కూడా వ్యర్థంగా పోదు. ఓకే, దేవుని చిత్తం మీద వచ్చే వారంలో మనుషుల సొమ్ము, ఏదేది మనుషుల సొమ్ము అనేది మనం ధ్యానిద్దాం. ఎవరైనా వాక్యం విన్నవారు ఒకరు ప్రార్థనలో నడిపించండి. ఈరోజు ఈ మాటలు ఊరకనే పోగొట్టొద్దు. ఇవి పాటించకుండా మనం ఎంత కష్టపడ్డా కానీ గుర్తుపెట్టుకో, మనము పైకి రాలేము. ఆశీర్వాదం ఉంటే అర్థం ఏంటి చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కష్టము ఎక్కువ, ఫలితము తక్కువ. నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు, ఫలితము తక్కువ వస్తుంది అంటే అది శాపం, నీ మీద శాపం ఉన్నట్టు. కష్టపడుతున్నావు, డబల్ డ్యూటీ చేస్తున్నావు, వారమంతా చేస్తున్నావు, నెలంతా చేస్తున్నావు, కుటుంబంతో చేస్తున్నావు, భార్య భర్తలు చేస్తున్నారు, కష్టము ఏమో ఎక్కువ చేస్తున్నారు కానీ ఫలితమేమో తక్కువ వస్తుందంటే నీ మీద శాపము ఏలుబడి చేస్తుంది. మరి ఆశీర్వాదం అంటే కష్టము తక్కువ, ఫలితము ఎక్కువ. ఆశీర్వాదం ఉందా? ఈరోజు నీ మీద శాపం ఉందా? ఆశీర్వాదాన్ని గుర్తేంటి? శాపాన్ని గుర్తేది? ఆశీర్వాదం గుర్తేంటంటే నీవు కష్టం అంటే నువ్వు కొంచెము కష్టపడతావు, ఫలితమేమో ఎక్కువ వస్తుంది. అదే శాపం ఉందనుకో, కష్టం ఎక్కువ, ఫలితము తక్కువ. దీన్ని బట్టి నీకు అర్థమైపోద్ది, నీకొచ్చే ఫలితమే నువ్వు నీ మీద దీవెన శాపం అనేది అర్థమైపోద్ది. కాబట్టి మనము దేవునికి ఇస్తే కష్టము తక్కువ అవుతుంది, ఫలితమేమో ఎక్కువ అయిపోద్ది. దేవునికి ఇవ్వకపోతే దేవుని సొమ్మును, కష్టమేమో ఎక్కువ, ఫలితమేమో తక్కువ అయిపోద్ది. ప్రార్థన చేయను. ప్రైజ్ లార్డ్ అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఉదయకాలము నాయన చక్కగా నాయన దైవ సేవకులు నాయన నా తండ్రి దశమ భాగమును గురించి వాటి విభజముల గురించి నాయన విని అయా తెలిపి ఉన్నారు. స్వామినికి స్తోత్రం. నిజముగా నా ప్రభా నా దేవ అయా, ఎవరికి నాయన మేము బాధ పెట్టకూడదని మొదటి సెలవు ఇచ్చిన దేవానికి స్తోత్రం. ఎవరికి నాయన అప్పు ఇచ్చి నా ప్రభ తీసుకోకుండా నాయన వారికి ఇవ్వకుండా ఉండకూడదని సెలవిచ్చినారు దేవా. మూడోది నాయన దశవ భాగము గురించి మీరు చెప్పి ఉన్నారు ప్రభా. దశవ భాగం నాయన ఖచ్చితంగా ఇవ్వాలని సెలవిచ్చినారు దేవా. అయ్యా మరి రెండోది నాయన భూఫలంలో నాయన ఆయా పొలంలో నాయన నుంచి కూడా దశ భాగం ఇవ్వాలని సెలవిచ్చారయ్యా. మూడోది నా ప్రభ నాయన తండ్రి అయ్యా, మనము నాయన అర్పణలను అర్పించి మనము నాయన దేవునికి సమర్పించుకుని అవి మాట ఇచ్చి తప్పిపోకూడదు అన్నారు. స్వామి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను దేవా. అయా లేఖనాల ద్వారా మీరు మాట్లాడి చక్కగా దైవ సేవకుల ద్వారా చక్కగా వివరించిన విధానం బట్టి నీకు స్తోత్రము నాయన. నిజముగా నాయన అయా నా తండ్రి నీకు ఇచ్చి నాయన ఆశీర్వాదులు నాయన అది కొలత వేయలేము తండ్రి. నాయన మీకు ఇయ్యకే నాయన దరిద్రము కొని తెచ్చుకునిచున్నామని చక్కగా నాయన దైవ సేవకులు చక్కగా మాట్లాడి
మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. అయా ఇచ్చిన యెడల దాని ఆశీర్వాదం ఆపుట ఎవరు తరము కాదన్నావు తండ్రి. మీరు ఇయ్యకనే దరిద్రులై ఉన్నారు, దేవుని సొమ్ము దొంగలించున్న వారు అయి ఉన్నారు మీరని చక్కగా నాయన మాట్లాడి ఉదయకాలం సేవ అయా దైవ సేవకులను నాయన మీరు దీవించి ఆస్వాదించి నాయన చక్కని వర్తమానము నాయన మా నాయన నా తండ్రి ఉదయకాలం నాయన ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ద్వారా మీరు మాట్లాడి విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను నా ప్రభ. అన్ని విషయాల్లో నాయన భయముతోనూ భక్తితోనూ నాయన మేము నాయన నా తండ్రి దేవుని యందు నాయన ఏదైతే నాయన నా దశం భాగం నాయన అయా భూఫలము నాయన ప్రధాన అర్పణలో నాయన మేము అర్పించే వారిగానే ఉండాలి తండ్రి. అలాగే కాక నాయన మా ఆత్మీయ జీవితంలో కూడా దశభాగము నాయన ప్రార్థన అర్పణలో నాయన ప్రార్థన విజ్ఞాపనను 2.5 గంట దేవాని పాసనిధిలో మేము నాయన ప్రార్థన పూర్వకంగా కూడా అయా ఉండుటకు సహాయం చేయండి, కృప కరుణించి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. అయా దైవ సేవకులు ఇప్పటి వరకు చెప్పిన అయా దైవ సేవకులు మీరు దీవించి ఆస్వాదించని సంఘాన్ని నాయన నా ప్రభ సంఘ బిడ్డల అమ్మగారిని మీరు దీవించి ఆస్వాదించి నడిపించుతున్న అయ్యగారిని బట్టి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ సమస్తని చేతులకు అప్పు చెప్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అయ్యా.